కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఈ ట్యుటోరియల్‌లో నేను మీకోసం హౌ టు మేక్ మనీ ఆన్ యూట్యూబ్ అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను యూట్యూబ్ నుండి మనీ ఎలా ఎర్న్ చేయాలనేటువంటి ట్యుటోరియల్స్‌ని మీకు అందించడం జరిగింది. ఎవరైనా మిస్ అయినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ట్యుటోరియల్స్‌ని చూసేసిన తర్వాత, ఈ ట్యుటోరియల్‌ని చూసినట్లయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఓకే. సో ముందుగా ఎలా ఒక ఛానల్‌ని క్రియేట్ చేయాలి అండ్ ఎలా మీరు అలాగే ఒకవేళ మీ దగ్గర కంటెంట్ లేనట్లయితే ఒక కొత్త ఛానల్ పెట్టిన వారికి కంటెంట్ అనేది కష్టమవుతుంది. సో అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు సీసీ వీడియో ద్వారా ఎలా ఎర్న్ చేయొచ్చు అనేటువంటి టాపిక్ గురించి నేను అక్కడ మాట్లాడడం జరిగింది. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే డెఫినిట్‌గా ఆ వీడియో ట్యుటోరియల్‌ని చూసేసిన తర్వాత ఈ ట్యుటోరియల్‌ని చూడండి. చాలా చక్కగా అర్థమవుతుంది. లేదా ఈ వీడియో ట్యుటోరియల్‌ని చూసిన తర్వాతనైనా ఆ ట్యుటోరియల్‌ని మీరు చూడొచ్చు. ఓకే. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు హౌ టు మేక్ మనీ ఆన్ యూట్యూబ్ టాపిక్‌లో మనం బెస్ట్ కంటెంట్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ బెస్ట్ కంటెంట్ ఐడియాస్ ఏంటి అంటే, యూట్యూబ్‌లో మనం పెట్టేటువంటి ఒక వీడియోని దానికి సంబంధించిన కంటెంట్‌ని ఎలాంటి కంటెంట్‌ని తీసుకోవాలి. ఓకే. అంటే మనం యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు పెట్టాలంటే ఒక నిచ్ డెవలప్‌మెంట్ అనేది అవసరం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ఐడియా. ఒక కంటెంట్ ఐడియా ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐడియాతో మనం వీడియోలను మేకింగ్ చేస్తుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫన్నీ వీడియోస్ చేస్తున్నట్లయితే, సో ఫన్‌కి సంబంధించినటువంటి వీడియోస్. ఓకే. సో ఇలా కొన్ని కంటెంట్ ఐడియాస్‌ని నేను మీకోసం అందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్‌లో డబ్బు సంపాదించడానికి సంబంధించిన ట్యుటోరియల్ చూసిన చాలా మంది కూడా నాకు మెయిల్స్ చేస్తున్నారు. ఏమనంటే, "నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. నాకు ఎలాంటి ఐడియా లేదు. సో, మీరేదైనా ఐడియా చెప్పగలరా?" అని చెప్పేసి నన్ను అడిగినందుకు గాను నేను మీకు ఈ ట్యుటోరియల్‌ని అందిస్తున్నాను. సో, ఫ్రెండ్స్, ఇక్కడ బెస్ట్ కంటెంట్ ఐడియాస్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 10 ఐడియాస్, యాక్చువల్లీ నేను 10 ఐడియాస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. సో, ఈ 10 ఐడియాస్ కూడా ఆహ్, యూట్యూబ్ ఎర్నర్స్‌లో నుంచి తీసుకున్నటువంటి, అంటే యూట్యూబ్‌లో ఎవరెవరైతే ఎక్కువగా సంపాదిస్తున్నారో, ఏ ఐడియా త్రూ వాళ్ళు సంపాదిస్తున్నారో, ఆ ఐడియాస్‌ని నేను మీకు ఇక్కడ అందిస్తున్నాను. సో, కాన్సంట్రేట్ చేసి చాలా చక్కగా ఏకాగ్రతతో విన్నట్లయితే మీరు ఆహ్, అంటే మీ యొక్క కొత్త ఛానల్‌ని ఒక ప్రొఫెషనల్ ఛానల్‌ని మీరు స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, బీ రెడీ. బెస్ట్ కంటెంట్ ఐడియాస్‌లో ఫస్ట్ వచ్చేసి మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఇది షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఇక్కడ లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. మీరు ఏ లాంగ్వేజ్‌లోనైనా మీరు ఒక షార్ట్ ఫిల్మ్‌ని తీయవచ్చు. ఓకే. సో, దీనికి గాను మీకు కావాల్సినవి ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ కెమెరాని తీసుకోండి. ఎందుకంటే క్వాలిటీ కోసం ఒక మంచి కెమెరాని ఎంచుకోవడం అనేది షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో తప్పనిసరి అన్నమాట. ఓకే. సో, ఆ తర్వాత మీ దగ్గర సిస్టమ్ ఉన్నట్లయితే, అంటే మీరు ఒక మంచి సిస్టమ్‌ని కలిగి ఉన్నట్లయితే, మీరు దాంట్లో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో మీరు ఆహ్, షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించిన ఎడిటింగ్‌ని అండ్ తర్వాత డబ్బింగ్‌ని తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం కలిపితే ఇంకా కొద్దిగా మంచి షార్ట్ ఫిల్మ్ అనేది బయటకొచ్చేస్తుంది. ఓకే. సో, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ద్వారా గూడా యూట్యూబ్‌లో డబ్బు సంపాదించొచ్చండి. ఓకే. ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీసినట్లయితే గనక ఆహ్, దానికి సంబంధించిన గైడెన్స్ కోసం నాకు మెయిల్ కూడా చేయొచ్చు మీరు. ఓకే. సో ఫ్రెండ్స్, కాకపోతే దీంట్లో కొన్ని విషయాలుంటవి. వాటిని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే వేరే సినిమాల్లోంచి మ్యూజిక్‌ని కాపీ చేయకండి. ఓకే. అలాగే వాళ్ళ వీడియోని మీ షార్ట్ ఫిల్మ్‌లో ఎప్పుడు పెట్టకండి. ఓకే. ఒక సినిమాలోని వీడియోని గాని, ఆడియోని గాని మీ షార్ట్ ఫిల్మ్‌లో ఇంక్లూడ్ చేయకండి. ఓకే. సో, అది నేను చెప్తున్నటువంటి టిప్. ఓకే. సో, షార్ట్ ఫిల్మ్స్ అనేవి మీరు తీయాలంటే మీకు ఒక ప్రొఫెషనల్ కెమెరా అనేది ఉండాలి. కావాలనుకుంటే మీరు అద్దెకు కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. బయట రెంట్‌కి కూడా లభిస్తున్నవి మార్కెట్‌లో. ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి షూటింగ్ వీడియోస్. సో, ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ అన్నా, షూటింగ్ వీడియోస్ అన్నా ఒకటే కదా సార్ అంటే కాదండి. మీరు షార్ట్ ఫిల్మ్ అంటే ఖచ్చితంగా క్వాలిటీ మెయింటెనెన్స్ కోసం. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేది
కాంపిటీషన్ కలిగి ఉన్నటువంటి బిజినెస్ అయింది ఈ రోజుల్లో. సో, అలాంటప్పుడు మీరు క్వాలిటీని అందించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కానీ ఇక్కడ షూటింగ్ వీడియోస్ అంటే ఒక ఫన్ క్రియేట్ చేస్తున్నటువంటి ఏ వీడియోనైనా సరే మీరు కెమెరాతోనే కాకుండా మామూలుగా మీ మొబైల్‌తో గూడా షూట్ చేయడం ద్వారా మీరు ఇక్కడ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి డబ్బు అనేది సంపాదించవచ్చు. ఆ ప్రొసీజర్‌ని మనం ఆల్రెడీ ట్యుటోరియల్‌లో చూసాం. అంటే ఒక ఏదైనా వీడియోని అప్‌లోడ్ చేయడం ద్వారా యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేసుకోవడం ఎలాగా, దాంట్లో అప్‌లోడ్ చేయడం ఎలాగా అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకే. ఏదైనా సందేహం ఉంటే నన్నడగొచ్చు. ఓకే. సో, మీ పాకెట్‌లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్‌లోని ఒక కెమెరాని యూజ్ చేసి, చిన్న కెమెరా మీ మొబైల్‌ని యూజ్ చేసి మీరు ఒక వీడియోని తీసి దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. కానీ ఇక్కడ నేను మీకిస్తున్న టిప్ ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆడియో అంటే ఏదైనా మ్యూజిక్ వినబడుతున్నట్లయితే దాన్ని ఆఫ్ చేసిన తర్వాత మీరు చేయడం మంచిది. లేదా ఒకవేళ మీరు షూట్ ఔట్ చేసిన తర్వాత ఒకసారి మీరు వీడియోని షూట్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే అలాంటి ఆడియోని వేరే మ్యూజిక్ వినబడుతున్నటువంటి ఆడియోని మీరు కట్ చేసేసి మనీ ఎర్న్ చేయాలనుకున్నప్పుడు అలాంటివి ఇంక్లూడ్ చేయకూడదనమాట. ఓకే. సో, వాటిని తీసేయడం ద్వారా మీరు ఆ వీడియోని ఫ్రెష్‌గా చూపిస్తూ ఆహ్ అప్‌లోడ్ చేసినట్లయితే మీరు ఇక్కడ డబ్బు సంపాదించే అవకాశం చాలా చక్కగా ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మూవీ రివ్యూస్. ఇది చాలా ఈజీ టాపిక్ అని చెప్పాలి. కానీ మీరు ప్రెజెంట్ చేసే విధానం ద్వారా మీరు ఎక్కువగా మనీ ఎర్న్ చేయవచ్చన్నమాట. అంటే ఇక్కడ మూవీ రివ్యూస్ అంటే కొత్తగా వచ్చినటువంటి మూవీస్ గురించి మీరు రివ్యూ చేయవచ్చు. అలాగే ఏవైనా గాసిప్స్ మీరు తెలుసుకొని వాటి గురించి సెర్చ్ చేయవచ్చు. అండ్ వాటిని మీరు తెలుసుకున్నటువంటి చక్కటి గాసిప్స్‌ని మీరు ఇక్కడ ప్రెజెంట్ చేయడం ద్వారా యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయవచ్చు. దీనికి సంబంధించిన గైడెన్స్ కోసం గూడా నాకు మెయిల్ చేసినట్లయితే నేను మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదే విధంగా మీరు రెగ్యులర్‌గా తెలుగు కంప్యూటర్ వరల్డ్‌ని చూస్తున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఫ్యూచర్ అప్డేట్స్‌లో నేను మీకు మరింత ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. చాలామంది నాకు కామెంట్స్ ద్వారా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. సో, సిమిలర్‌గా ఎక్కువ మంది అడిగేటువంటి క్వెషన్‌ని నేను ఆన్సర్ చేసే ప్రయత్నం ముందుగా చేస్తాననమాట. ఓకే. సో, ఎవరికైనా ఆహ్, అంటే నేను దాదాపుగా అన్ని కామెంట్స్‌కి రిప్లైస్ అనేవి ఇస్తాను. అండ్ అలాగే మీరు ఏదైనా పెద్ద క్వెషన్ అడిగినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియో ట్యుటోరియల్‌ని మేక్ చేసి నేను మీ పేరుతో సహా పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, మంచి క్వెషన్స్ అడగండి. అందరికీ ఉపయోగకరంగా ఉండేటివి అడగండి. మీ పర్సనల్‌గా అయినా గూడా మీకేదైనా డౌట్ ఉంటే నన్నడగొచ్చు. ఓకే. సో, మూవీ రివ్యూస్ మీరు చేయాలంటే జస్ట్ ఆహ్, ఆ మూవీని మీరు చూసుండాలి. లేదా నెట్‌లో సెర్చ్ చేసి ఓకే. మూవీని ఖచ్చితంగా మీరు చూసుండాలి. మూవీ రివ్యూ చేయాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫిల్మ్ గాసిప్స్‌ని మీరు చేయాలనుకుంటే గనక నెట్‌లో సెర్చ్ చేయవచ్చు. అదే విధంగా మీకు తెలిసిన విషయాలను గూడా మీరు అక్కడ పెట్టొచ్చు. ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. అది గుర్తుంచుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి కుకింగ్ వీడియోస్. సో, కుకింగ్ వీడియోస్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతున్న అటువంటి ఒక కంటెంట్ ఐడియా ఇది. సో, నిజంగా మీకు కుకింగ్ తెలిస్తే ఓకే. మీరు లేదా తెలిసిన వారు మీ చుట్టుపక్కల గనక ఉంటే ఓకే. వాళ్ళ నుంచి మీరు రెసిపీస్ అనేవి తీసుకోవచ్చు. అండ్ వాటిని మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాతనే మీరు వీడియో ప్రిపేర్ చేయండి. ఓకే. సో, ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఓకే. సో, తప్పు అని ఎందుకు అంటున్నానంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కుకింగ్ వీడియో ప్రిపేర్ చేసేటప్పుడు చాలా బాగుందని వాళ్ళకి వాళ్ళు అనేస్తే ఎదుటి వారు నమ్మేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్‌గా టేస్ట్ చేయడం లేదు గదా! అనేటువంటి భ్రమలో బతికేస్తున్నారు. సో, అలా కాదండి. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళ టైం అనేది మీకోసం వెచ్చిస్తున్నారు. సో, టైం అనేది చాలా ప్రెషియస్. వాళ్ళు సెర్చ్ చేసి ఎంతో ఇష్టంతో మీరు ప్రిపేర్ చేసినటువంటి ఒక వీడియోని చూస్తున్నప్పుడు, వారికి ఒకసారి మీరు చెప్పింది తప్పు అని తెలిసినట్లయితే మిమ్మల్ని ఫాలో చేయడం ఆపేస్తారు. సో, అలాంటప్పుడు మీరు మార్కెట్‌లో ఎక్కువ కాలం ఉండలేరన్నమాట. సో, ఏదైనా జెన్యూన్‌గా మేకింగ్ అనేది చేస్తే గనక మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, నిజంగా మీకు కుకింగ్ తెలిస్తే ఈ టాపిక్‌ని ఎంచుకోండి. లేదా ఎవరైనా మీకు తెలిసిన వారు బాగా కుకింగ్ చేయగలిగిన వారి నుంచి సలహా తీసుకొని
దాన్ని మీరు ట్రై చేయడం ద్వారా లేదా వారితో చేయించడం ద్వారా మీరు ఈ వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయండి. నిజంగా అదంత బాగుంటేనే ఆ రెసిపీని మీరు తీసుకోండి. లేదంటే ఏమవుతుందంటే మీరు చెత్త రెసిపీస్ ఇస్తున్నారని జెప్పేసి మీ ఫ్యాన్స్ మిమ్మల్ని వదిలేసి వేరే ఛానెల్స్‌ని వెతుక్కుంటారు. ఓకే. సో, జెన్యూన్‌గా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిఫ్త్ వన్ స్టోరీ టెల్లింగ్ అండి. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా రకాలుంటుంది. ఓకే. సో, దేనికి సంబంధించినటువంటి విషయాన్నైనా మీరిక్కడ చెప్పొచ్చు. ఓకే. కిడ్స్‌కి సంబంధించిన స్టోరీస్ తీసుకుంటే నీతి కథలు అలాంటివి మీరు తీసుకోవచ్చు. లేదా జనరల్ స్టోరీస్ అయినా గూడా మీరు చెప్పొచ్చు. లేదా మీరు రాసుకున్న కథలైనా సరే మీరిక్కడ చెప్పడం ద్వారా జనానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించేటువంటి ఒక స్టోరీస్‌ని మీరు తీసుకొని వాటి గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళినప్పుడు మీకు ఇది కూడా ఒక బెస్ట్ కంటెంట్ ఐడియానేనండి. హ్మ్. సో, స్టోరీ టెల్లింగ్ అనేది మీరు ఎంచుకుంటే గనక మీరు ప్రెజెంట్ చేసే విధానంలో ఉంటుందది. ఓకే. అంటే మీరు స్టోరీ చెప్పేటప్పుడు జనాన్ని ఏకాగ్రతతో కూర్చోబెట్టుకునే విధంగా ఓకే. జనాన్ని మీ వీడియో చూసే విధంగా మీరు స్టోరీ టెల్లింగ్ అనేది చేయగలిగితే గనక మీరు దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం చాలా వరకుంది. అండ్ యూట్యూబ్‌లో ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళలో స్టోరీ టెల్లింగ్ వాళ్ళు గూడా ఉన్నారు. అందుకనే నేను మీకు ఈ ఐడియాని ఇస్తున్నాను. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి యానిమేషన్ వీడియోస్. సో, యానిమేషన్ ద్వారా మీరు రకరకాల వీడియోలు చేయొచ్చండి. ఒకసారి మీరు యానిమేషన్ నేర్చుకున్నట్లయితే ఇంకా చాలా బావుంటుంది. ఓకే. సో, ఫ్యూచర్‌లో నేను 3డీకి సంబంధించిన ట్యుటోరియల్స్‌ని గూడా తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో అందుబాటులో ఉంచబోతున్నాను. సో, మీరు ఒకవేళ యానిమేషన్‌ని త్వరగా నేర్చుకోవాలనుకుంటే గనక నా దగ్గర ఒక కోర్స్ ఉందండి. మీరు కావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి వీడియోని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఇమేజ్‌పై క్లిక్ చేయండి. మీరు 2 అవర్స్‌లో యానిమేషన్ ఎలా నేర్చుకోవాలి అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని మీరు పొందవచ్చు. ఓకే. సో, కమింగ్ టు ద పాయింట్ యానిమేషన్ వీడియోస్ అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పుకున్నాం గదా! ఇందాక. ఇక్కడ యానిమేషన్‌కి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ కూడా మీరు చేసుకోవచ్చనమాట. అండ్ మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్‌లో మీ యానిమేషన్ క్యారెక్టర్‌ని మీరక్కడ ఇంక్లూడ్ చేయడం ద్వారా గూడా ఒక కొత్త రకమైన ఆహ్, హ్మ్, షార్ట్ ఫిల్మ్‌ని గూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మూవీ రివ్యూస్‌కి గూడా మీరు యానిమేషన్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి కెమెరా ముందుకు రావడం ఇష్టముండదు. సో, అలాంటి వారు గూడా మూవీ రివ్యూస్‌కి మీరు యానిమేషన్ వీడియోస్‌ని యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్ రెసిపీస్ చెప్పేటప్పుడు గూడా యానిమేషన్ వీడియోస్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, స్టోరీ టెల్లింగ్‌కి గూడా మీరు యానిమేషన్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడున్నటువంటి దాదాపు 5 టాపిక్స్‌కి గూడా మీరు యానిమేషన్‌ని యూజ్ చేయవచ్చు. ఓకే. సో, యానిమేషన్ వీడియోస్ అనేది ఒక గ్రేట్ కంటెంట్ ఐడియా అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, స్లైడ్ షోస్ అండి. ఓకే. స్లైడ్ షోస్ అంటే ఇంట్రెస్టింగ్ స్లైడ్స్‌ని తీసుకోండి. ఇక్కడ ఫోటోస్‌ని మాత్రమే చూపిస్తారు. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఒక హ్మ్. వాట్ వి కాల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతి పెద్ ఆహ్, ఓకే. వరల్డ్ వండర్స్ ఉన్నాయనుకోండి. ఓకే. వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే. సో, ఈ ఆహ్, వండర్స్‌ని మీరు స్లైడ్ షో ద్వారా చూపించొచ్చు. ఓకే. అంటే ఇదొక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా రకరకాలు చెప్తున్నారు. సో, వరల్డ్‌లో 7 వండర్స్ ఉన్నాయి. లేదా ఇప్పుడు 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. మీరు తెలుసుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏదైనా కొత్త వండర్స్‌ని గూడా దాంట్లో చేర్చి ఉండొచ్చు. సో, ప్రస్తుతానికైతే నాకు తెలిసి 7 వండర్సే అండి. ఎయిత్ వండర్ ఏదైనా ఉంటే మీరే కనుక్కోండి. ఓకే. సో, ఫ్రెండ్స్ సో, ఆ 7 వండర్స్‌ని మీరు ఆహ్, చక్కగా స్లైడ్ షో ద్వారా మీరు ప్రెజెంట్ చేయగలిగితే ఓకే. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి విషయాలు ఇంట్రెస్టింగ్ విషయాలను మీరు స్లైడ్ షో ద్వారా ప్రెజెంట్ చేయడం ద్వారా మీరు ఇక్కడ డబ్బు సంపాదించే అవకాశం చాలా ఉంది. సో, దానికి సంబంధించిన మ్యూజిక్‌ని మీరు యూట్యూబ్ నుండే యాడ్ చేసుకోవచ్చు. సో, అవి నా ఐ మీన్ స్లైడ్ షోస్ ఎలా చేయాలి? ఎలా డబ్బు సంపాదించాలి? అనేటువంటి విషయాల గురించి నేను మీకు నెక్స్ట్ ట్యుటోరియల్స్‌లో చెప్తాను. సో, అది గూడా మీరు ఫాలో చేయడం ద్వారా చాలా చక్కగా మీరు ఇక్కడ యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించవచ్చు అన్నమాట.
ఓకే. సో నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ట్రైనింగ్ వీడియోస్. సో ట్రైనింగ్ వీడియోస్ అంటే ఏంటంటే అండి, మీరు ఆహ్, డాన్స్ నేర్పించడం గానీ, లేదా మ్యూజిక్ నేర్పించడం గానీ, సో ఇలాంటి ట్రైనింగ్ వీడియోస్‌ని మీరు పెట్టడం ద్వారా ఓకే. సో మీరు యూట్యూబ్‌లో డబ్బు సంపాదించవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ ట్రైనింగ్ వీడియోస్‌లో మీరు డైరెక్ట్‌గా యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించకపోయినా ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీరు యూట్యూబ్‌ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మీరు కస్టమర్స్‌ని తీసుకోవచ్చు. సో ఆ విధంగా గూడా మీరు యూట్యూబ్ నుండి డబ్బు సంపాదిస్తున్నట్లే అవుతుంది. ఓకే. సో అదొక బెస్ట్ కంటెంట్ ఐడియా. అండ్ నైన్త్ వన్ వచ్చేసి మేకింగ్ ట్యుటోరియల్స్. ఇక్కడ నేను చేస్తున్నటువంటి ట్యుటోరియల్స్ మేకింగ్ లాగానే మీరు కూడా ఒక ఛానెల్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని, మీరు కూడా నాలా ట్యుటోరియల్స్ చేస్తూ గూడా మనీ ఎర్నింగ్ అనేది చేయొచ్చనమాట. ఓకే. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు నాకు మెయిల్ చేసినట్లయితే నేను మీకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఇస్తాను. సో దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ అంటే మీరు కొంత ఫీ అనేది చెల్లిస్తే గనక నేను దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్‌ని నేను మీకు ఇవ్వగలుగుతాను. అండ్ అది ఒక ప్రీమియం ట్యుటోరియల్ లాగా నేను తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో అందిస్తున్నాను. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు తెలుగు కంప్యూటర్ వరల్డ్ @gmail.comకి మెయిల్ చేయవచ్చు. సో 10థ్ వన్ వచ్చేసి టెక్ అప్డేట్స్. ఇది ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది. అండ్ టెక్ అప్డేట్స్ చేసేటప్పుడు మీరేంటంటే దాదాపు అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయండి. అండ్ మీరు తెలుగులో టెక్ అప్డేట్స్ అందించినా గూడా చాలా చక్కటి ఐడియా అనే చెప్పుకోవచ్చనమాట. సో టెక్ అప్డేట్స్‌లో ఏంటంటే మీరు కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్‌ని ఇవ్వచ్చు. సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించిన రివ్యూస్ రాయొచ్చు. అండ్ ఏదైనా చేయొచ్చు. అండ్ ఇక్కడ కొత్తగా వచ్చిన మొబైల్స్‌ని అన్బాక్సింగ్ చేయడం ద్వారా ఓకే. సో ఏదైనా టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక డివైస్‌ని గానివ్వండి, లేదా సాఫ్ట్‌వేర్‌ని గానివ్వండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని మీరు అందిస్తూ యూట్యూబ్‌లో డబ్బు సంపాదించవచ్చు. ఓకే. సో ఈ ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని మర్చిపోకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఏదైనా సలహాలు, సందేహాలు చెప్పాలనుకుంటే గనక కా కామెంట్ చేయడం ద్వారా నాకు తెలియజేయండి. ఓకే. ఏదైనా విషయం మీరు కనుక్కోవాలనుకుంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ @gmail.comకి మెయిల్ చేయవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.